నా పేరు సౌమిత్. ఈ నిలవే మూవీలో లీడ్ యాక్టర్ని. నేను కొత్తోడిని అండ్ ప్రతి మచ్ మా టీం అందరు కూడా కొత్త వాళ్ళే. అండ్ మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేయడానికి, బ్లెస్ చేయడానికి వచ్చిన మీ అందరికీ, ముఖ్యంగా మీడియా మిత్రులకు, సునీత మేడం గారికి అండ్ అనురాధ గారికి, మాధురి గారికి, అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, నేను జస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ సర్టెన్ థింగ్స్ అండి. ఎందుకంటే ఈరోజు నా డెబ్యూ ఫిలిం అండ్ ఇది ఫస్ట్ ఈవెంట్, సో స్పెషల్ డే ఫర్ మీ. సో ఐ వాంట్ టు రిమెంబర్ సర్టెన్ నేమ్స్. ఒకటి వచ్చేసి, సరే మా ఫాదర్ ఇక్కడ ఉన్నారు, సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ మై ఫ్యామిలీ. నా ఫ్రెండ్స్ నేను సినిమా ఇండస్ట్రీలోకి వెళ్తున్నా అన్న రోజు నుంచి, ఈ మూవీ స్టార్ట్ చేస్తున్నా అన్న టైం నుండి ఈ రోజు వరకు, రేపు రిలీజ్ వరకు, కడ వరకు ఎప్పటికీ వాళ్ళు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. అండ్ వాళ్ళందరినీ ఒక్కసారి గుర్తు చేసుకుంటూ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. దట్స్ వన్ థింగ్. అండ్ దెన్ అంటే ఫిలిం మేకింగ్ అనేది నాకు చాలా మ్యాడ్ ప్యాషన్ ఉందండి ఫిలిం మేకింగ్. అండ్ అది నరాల్లో ఉంది. దానికి మెయిన్ రీజన్ మెగాస్టార్ చిరంజీవి గారు. నా చైల్డ్హుడ్ మొత్తం ఆయన సినిమాలు చూసుకుంటూనే పెరిగిన. అండ్ సో ఆన్ దిస్ స్పెషల్ డే, ఆన్ మై డే, ఐ జస్ట్ వాంట్ టు రిమెంబర్ హిజ్ నేమ్. థ్యాంక్స్ చిరంజీవి సార్, జై చిరంజీవ. అండ్ ఆల్సో నా రైటింగ్లో కొంచెం వామ్త్ ఉంటుంది. నేను రాస్తూ ఉంటాను, నేను ఓన్లీ యాక్టర్ని కాదు, రాస్తూ ఉంటా కూడా. నా రైటింగ్లో వామ్త్ ఉంటుందని చెప్పి నా ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు. అండ్ ఆ వామ్త్ అంతా నేను పుట్టి పెరిగిన నా నేటివ్ ప్లేస్ నుంచి వచ్చింది. మాది కరీంనగర్. నేను పుట్టింది అక్కడనే, 10th వరకు చదువుకుంది అక్కడనే. వాట్ ఎవర్ మై రూట్స్, నా ఎథిక్స్ అవన్నీ కూడా అక్కడికి వెళ్ళి వచ్చినాయి. సో అగైన్ ఆన్ దిస్ స్పెషల్ డే, ఐ రియలీ వాంట్ టు రిమెంబర్ అండ్ థ్యాంక్ మై నేటివ్ ప్లేస్ కరీంనగర్. జై కరీంనగర్. యా. అండ్ ఇంకా మా సినిమా గురించి ఏం చెప్పా, ఎందుకంటే సారీ అనిల్ అండ్ ప్రవీణ గారు. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. యా, థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్, నేను మా సినిమా గురించి ఏం చెప్పా, ఎందుకంటే నిన్న ప్రీమియర్ జరిగినాయి, వాళ్ళందరూ చూసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రియాక్షన్ వాస్ టూ గుడ్. సో ఎంత చెప్పినా తక్కువనే. అండ్ ప్రతి ఒక్కరు సినిమా గురించి చెప్తూనే ఉన్నారు, మా స్ట్రగుల్ చెప్పారు, ఇవన్నీ చెప్పారు. సో వీళ్ళందరూ చెప్పిన వాటిలోంచే నేను ఓన్లీ వన్ థింగ్ రిపీట్ చేస్తా. వెరీ ఇనీషియల్ స్టేజ్లో కళ్యాణ్తో మ్యూజిక్ సెషన్స్లో కూర్చున్నప్పుడు, కళ్యాణ్ మ్యూజిక్ చేస్తున్నప్పుడు, ఏంటి కళ్యాణ్ కొంచెం ఎట్లో అవుతుంది, కొంచెం మరీ లార్జర్ దెన్ లైఫ్ వెళ్తున్నాం, ఏం సంగతి అంటే, అన్నా మనం కేజీఎఫ్ కొడుతున్నాం. కేజీఎఫ్ యాక్షన్ సినిమా కావచ్చు, లవ్ డ్రామాలా, లవ్ స్టోరీలా మనదే కేజీఎఫ్. అది ఎగ్జిక్యూట్ అయింది. అండ్ మీరు ఇన్ థియేటర్ మీరు చూసినప్పుడు మీకు సీక్వెన్సెస్ ఉంటాయి, రష్ వచ్చే ఫీలింగ్స్ కావచ్చు, ఎమోషన్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఉంటాయి. అండ్ లాస్ట్ 40 minutes ఆఫ్ ద ఫిల్మ్ లైక్ ఇస్ గోనా, నాకు ఇంగ్లీష్ కూడా సగం వస్తలేదు, బట్ ఆ లాస్ట్ 40 నిమిషాలు ఇచ్చి పడేస్తుంది సినిమా. అండ్ మోర్ ఓవర్ మూవీలో ఫస్ట్ థింగ్ వీడికి థ్యాంక్ చెప్పాలి. ఒకసారి వీడు సాయి, కాకపోతే స్టేజ్ మీద సాయి కాదు అని పిలవాలి. నా కో డైరెక్టర్, చిన్నప్పటి నుంచి లైక్ నా క్లాస్మేట్, సేమ్ ఊరు ఇవన్నీ. అండ్ నేను యాక్టింగ్లోకి దిగేవాడిని కాదు, మనోడే గట్టిగా పూజ చేసిండు. ఎందుకు పూజ చేసిండో వానికి తెలియాలి. కొంచెం అటు ఇటు అయినా పొట్టు తిట్టడం కావచ్చు, బట్ హోప్ఫుల్లీ లైక్ డీసెంట్లీ ఎగ్జిక్యూట్ అయింది. నేను యాజ్ అన్ యాక్టర్ కూడా కొంచెం సాటిస్ఫై అయినా. థ్యాంక్స్ సాయి. ఇంకొక నిమిషం ఆగు. దాని తర్వాత ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్ శ్రేయసి సేన్. ఆవిడ మేము ఎన్ని డేస్ షూట్ చేసినా, ఎన్ని రోజులు షూట్ చేసినా, క్యారవాన్ ఇవన్నీ ఏం అంటే లగ్జరీస్, ఒక బేసిక్ అవి ఇవ్వకుండా కానీ కష్టపడి తను ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అండ్ ఈ మూవీ ఈజ్ అబౌట్ హర్. అండ్ ఆవిడ కొంచెం అటు ఇటు పర్ఫార్మెన్స్ చేసినా కానీ మా సినిమా ఈరోజు ఇంత మంచిగా వచ్చేది కాదు. అండ్ ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్ హర్. ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీవన్ ఆన్ ది స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, లవ్ స్టోరీస్లో మాది కేజీఎఫ్. సో వన్ మోర్ థింగ్ అండి, యాక్చువల్లీ ఒక వెరీ స్పెషల్ ఇన్సిడెంట్ షేర్ చేసుకోవాలి నేను. అండ్ సౌమిత్ అన్నాడు కదా, సో ద రీజన్ ఐ నో హీ కెన్ రియలీ యాక్ట్ అనమాట. వాడిని హీరో తీసుకోవడానికి ఒకటే ఒక కారణం,
మన లైఫ్లో ఏదైనా అనుకున్నప్పుడు చాలా చేయాలనిపిస్తుంది కానీ ఎట్లా స్టార్ట్ పెట్టాలి ఎట్లుంటుందని తెలియదు. బట్ దానికి ఒక్కటే ఒక ఆన్సర్, ఎప్పుడు మనతోటి ఎస్ అని చెప్పే ఫ్రెండ్ ఉండాలి. దట్ ఈజ్ హిమ్ ఫర్ మీ వాడు. అండ్ ఒక సిచ్యువేషన్ ఉంటుంది ఏదో నరేటివ్లో, ఒక రాజు ఉంటాడు, ఇట్లా గుర్రం వదిలేసి అది ఎంత దూరం పోతే అది నాది అని అంటాడు కదా, ఆ ఏరియా అంతా నాది అన్నాడు కదా, ఆ వైల్డ్ హార్స్లో అంటాడు వాడు నాకు. దట్ ఈస్ హిమ్ ఫర్ మీ. అండ్ వాట్ ఎవర్ హీ డస్ ఇన్ ద ఇండస్ట్రీ, అరే నేనే క్రెడిట్ తీసుకుంటా. సో దట్ ఈస్ ఇట్. అండ్ వన్ మోర్ స్పెషల్ ఇన్సిడెంట్ ఈ జర్నీలో ఫర్ 3 years. అండ్ చాలాసార్లు అందరికీ మెసేజ్లు పెట్టేది, ఫోన్లు చేసేది, సినిమా చూడమని, టీజర్లు పంపేది, సపోర్ట్ చేయమని చాలా అడిగేది. అండ్ వన్ వెరీ లో టైంలో ఉన్నప్పుడు వన్ స్పెషల్ ఇన్సిడెంట్ వాజ్ వన్ రిప్లైడ్. కోల్డ్ కాలింగ్ అంతే, ఎవరు నాకు తెలియదు ఏం లేదు, నెంబర్లు పట్టుకోవడం, వాళ్ళకి మెసేజ్లు చేయడం, ఫోన్లు చేయడమే, ఇది చాలా రోజులు చేశాను. అండ్ వన్ పర్సన్ దట్ ఆన్సర్డ్ వితౌట్ ఎనీథింగ్ వాజ్ సందీప్ రెడ్డి వంగ, ది డైరెక్టర్. అండ్ he told me one thing that changed everything. కంటెంట్ ఎట్లుందా ఏండున్నా కాదు, సాయి, ఇట్స్ అ గేమ్ ఆఫ్ బిలీఫ్. నువ్వెంత నమ్ముతావో నీ సినిమా అంత దూరం పోతుంది అంతే. అండ్ బయట ఎవరు క్రిస్టఫర్ నోలన్లు లేరు, నువ్వే నమ్ముకోవాలి, గో ఫర్ ఇట్ అని అన్నాడు. దట్ వర్డ్ రియలీ హెల్ప్ మీ టు పుష్ మై సెల్ఫ్.